ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం దాదాపు నిలిపివేసినట్లే కనిపిస్తోంది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్నారు. కాగా ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఈ పథకం నిలిపివేసినట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు బీమా పథకం 8 ఏళ్లుగా అమలవుతోంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్ఐసి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. 18 నుండి 59 ఏళ్ల వయసున్న రైతులు సహజ మరణం చెందిన, ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు కుటుంబానికి 5 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున 1,400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. కాగా 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. పథకం ప్రారంభం నుంచి అనేక కారణాలతో మరణించిన రైతులకు 5 లక్షల చొప్పున రైతు బీమా ఆర్థిక సాయం లభించింది. అయితే ప్రభుత్వం రైతు బీమా స్థానంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. 2026-27 వార్షిక బడ్జెట్లో 4,000 కోట్ల నిధుల కేటాయింపు జరిపింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ ప్రారంభం కాలేదు. తాజాగా నవంబర్ 19 నుంచి ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఇది అమలు కావడానికి ఇంకా 3 నెలల వ్యవధి ఉన్నందున ఈ మధ్యకాలంలో మరణించే రైతుల కుటుంబాల పరిస్థితి ఏంటనే ఆందోళన కనిపిస్తోంది. రైతు బీమా నిలిచిపోవడంపైన ప్రభుత్వం అధికారికంగా స్పష్టతనివ్వాల్సి ఉంది.